ప్రార్థన చేయటం అంటే మనం ఆయనతో మాట్లాడటం. మరి ఆయన మనతో మాట్లాడటం అంటే ఏంటి? బైబిల్ చదవటం అంటే మనతో మాట్లాడతాడండి. ఆయన మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? 66 పుస్తకాలు కలిగినటువంటి ఆయన మనసు మనం చదివితే ఆయన మనసు ఏంటో మనకు పూర్తిగా తెలిసిపోతాడు. చిన్న మాట్లాడి వింటుంటే ముందు తగ్గిపోతుందండి. మీకు ఎలా నాకు తెలియదు కానీ నాలో మీరు ఏ దుర్నీతి చూసారండి నేను ఆయన నుంచి వెళ్ళిపోతున్నారన్న మాటకు నిజంగా కళ్ళు నింటే నీరు తిరిగాయండి. నిజంగా ఏం ద్రోహం చేశాడని మనకు చెప్పండి. ఎవరి విషయంలో అన్నా మనల్ని పట్టించుకోకపోతే మనం ఎంతో బాధపడిపోతామే. తండ్రి అండి, ఆయన మనసు తెలుసుకోవాలండి, ఆయన కోసం బ్రతకాలండి. ఆయన కోసం బ్రతికి మనం కన్న తండ్రి దగ్గరికి మనం చేరిపోవాలండి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, మన భర్త శాశ్వతం కాదు, భార్య శాశ్వతం కాదు, పిల్లలు శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. మనకు శాశ్వతమైన లోకం ఒకటి ఉంది, మనకు శాశ్వతమైన తండ్రి ఒకడు ఉన్నాడు. ఆయన కన్న కుమారుని భూమి మీద ఎందుకో తెలుసండి, మనల్ని కావాలనుకున్నాడు కాబట్టి. మనల్ని కావాలనుకున్నాడు, అందరం ఆయన చెంతకు చేరాలని ఆ తండ్రి తన కుమారుని బలిస్తాడండి. నిజంగా ఏ తండ్రి చంపుకుంటాడు చూడండి, చెప్పండి తన పిల్లల్ని చంపుకున్నాడండి. ఆయన రెండో కుమారుని పరిశుద్ధాత్మ దేవుని విడిచిపెట్టి ఎంతకాలం అయిందో తెలుసండి, సుమారు 2000 సంవత్సరాలు దాటిపోయిందండి. చిన్న కొడుకును వదిలేసుకున్నాడండి, మన దగ్గరే ఉన్నాడండి. ఆయన ఏంటండి ఆయన త్యాగం ఏంటి చెప్పండి సార్, ఆలోచించండి. ఇంతటి మహామాటలు నిజంగా మీరు రాకపోతే మిస్ అయిపోయారు కదా. ప్రతి వారం రండి, ఇంతకన్నా మంచి మాటలు, ఎన్నో మాటలు దేవుని గురించి చెప్పబడతాయి. ఇది సంఘం కాదండి, ఇది సంఘం కాదు. ఏంటంటే ఒక బైబిల్ రీసెర్చ్ సెంటర్ అంటే బైబిల్ పరిశోధన జరుగుతుంది ఇక్కడ, అంతే. నేర్చుకోండి, ఈ సంఘాలకు మీరు వెళ్ళండి, అనేక మందికి వాక్యాన్ని చెప్పండి, తెలియచేయండి. దేవుని మనసుని తెలియచేయమనే మా తపన తప్ప మరొకటి కాదండి. నా సహోదరుడు రామప్రసాద్ అండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. తన ఆపరేషన్ సర్జరీ జరిగింది. అయినప్పటికీ ఇదిగో దేవుని జ్ఞానం వినటానికి నేర్చుకోవడానికి వస్తున్నారని చెప్పి నేను కుర్చీలు కొన్నాడండి. మీరు కింద కూర్చోకూడదు, ఇబ్బంది పడతారని కుర్చీలు కొన్నాడండి. తన ఒక్కడే అండి. ఎందుకో తెలుసండి, తనకేదో కలిసి రాదండి, తనకేదో వస్తుందని కాదు, దేవుని మాటలు వినిపింప చెయ్యాలి, ఆ తండ్రి మనసు అందరికీ తెలియచేయాలని తన తపనండి. నిజంగా మేము అంతే పడుతున్నామండి, మాకేదో రాదండి, మాకేమీ రాదండి. దయచేసి అర్థం చేసుకోండి, అనేతిగా భావించండి.